అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు పెరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది. సహోద్యోగులలో ఒకరు మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త. మీకు శత్రువు ఉన్నారనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుంటారు. మీరు ఈ రోజు చూసినట్లయితే కుటుంబం ఆనందం మరియు శాంతి పెరగడానికి ఇంట్లో మరియు వినాయకుని పూజలు సమర్పిస్తే మరియు మహాగణపతి మూల మంత్రము జపించి మరి ఇంట్లో పేదలకు అన్నదానం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది, ఆనందం అనేది పెరిగిపోతుంది. ఇక కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఈ రోజు మరి పెరిగిపోయే లక్షణాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. ఇక ఎక్కువ వెచ్చించకూడదు. మహిళలు ఎక్కువగా మరి ధనపరమైనటువంటి విషయాల్లో మాత్రము ఎక్కువగా ధనాన్ని మాత్రము వెచ్చిస్తూ ఉంటారు. ఈరోజు నూతన వస్త్ర విషయాల్లో ఇంటికి గృహానికి సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువుల నుంచి అయినా సరే ఎక్కువగా ఖర్చులు అవుతాయి. దాని కొరకు భార్యాభర్తల మధ్య ఖర్చుల విషయంలో గొడవలయ్యేటటువంటి అవకాశాలు కూడా మరి గోచరిస్తున్నాయి. ఈ రోజు చూసినట్లయితే మీరు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించాలి. కొత్త పెట్టుబడి మాత్రం ఈ రోజు నివారించాలి. ఇది చెప్పదగిన సూచన. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేయడానికి మంచి మార్గాలు అనేవి తెరబడతాయి. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉంటే దానిని తొలగించడానికి ఈ రోజు మీరు ప్లాన్ చేసుకుంటే ఉత్తమము. గ్రహ స్థితులను బట్టి చూసినట్లయితే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి గ్రహ పరిస్థితులు ఈ రోజు కనుక మీరు చక్కని ఉపయోగాలు చేసినట్లయితే, పరిహారాలు చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా అయితే రోజు ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల నివారణ కొరకు మరి చక్కని పరిహారం కూడా సాధ్యమవుతుంది. దాని ద్వారా కూడా మేలు కలుగుతుంది. మరి ఈ రోజు చూసినట్లయితే సంపాదన పెరిగేటటువంటి పరిహారం చేయాలి రాశివారు. సంపాదన పెరిగేటటువంటి మరి పరిహారం చేసినట్లయితే గనక మరి సంపాదన అపరిమితంగా పెరిగిపోతుంది. ఈ నల్ల గురువింద గింజ తీసుకోవాలి. సంపాదన పెరగడానికి, అప్పుల బాధ తీరిపోవడానికి ఈ రాశివారు ఒక నల్ల గురువింద గింజ తీసుకొని ₹1 బిళ్ళ తీసుకోవాలి. మరి ఒక నల్ల గురువింద గింజ, ₹1 బిళ్ళ, ఈ రెండింటినీ కూడా మరి తీసుకొని చక్కగా 11:30 నుండి 12 గంటలు, ఉదయం 11:30 సమయంలో నుండి 12 గంటల సమయం మధ్యలో ఈ రెండింటినీ కూడా మీరు చక్కగా తీసుకొని మీ ఇంటి నుండి దూరంగా తీసుకొని వెళ్ళి మీ ఇంటి నుండి ఉత్తర దిక్కులో మీరు గొయ్యి తీసి దాంట్లో వేసి మట్టి కప్పేసి వెనక్కి తిరగకుండా రావాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డగించకూడదు. ఇలా గనక మీరు శ్రద్ధ వహించినట్లయితే తప్పకుండా మీకు దోష నివారణ జరిగిపోయి సంపద అనేది అపరిమితంగా పెరిగిపోతుంది. ఇక అపారంగా ధనలాభం అనేది మీకు కలుగుతుంది. ధనలక్ష్మి యోగం అనేది కూడా మీకు కలిగే విధంగా మరి ఈరోజు సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీకున్న అడ్డంకులు కూడా మరి తొలగించబడతాయి. ఇక మీరు శుభవార్త కూడా అందుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎక్కడో ఇరుక్కొని పోయి ఉన్న డబ్బు కూడా మీ చేతికి వచ్చి అందే విధంగా ఈరోజు పరిహారం అయితే మీకు చాలా బాగా పనికి వస్తుంది. శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం ఈరోజు మీకు చాలా శ్రేయస్కరము. ఇక ఈరోజు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే మరి 58, లక్కీ కలర్ అయితే మరి బంకమట్టి కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.